బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీఈడీ అధికారులు సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు కరీంనగర్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 11 గంటలుగా టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీస్పై ఐటీఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొదటి రోజు మంత్రి గంగుల కమలాకర్ ఇంటితో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలను సోదాలు జరిపారు. హైదరాబాద్లోని పంజాగుట్టలోని పిఎస్ఆర్ గ్రానైట్స్, హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లో తనిఖీలు చేశారు. సోమాజిగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మ తోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవి, ఎస్ఆర్ గ్రానైట్స్తో ఐటీఈడీ అధికారులు సోదాలు చేశారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్తో పాటు మరికొంతమంది ఇల్లు, కార్యాలయాలను దాడులు చేశారు. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీఈడీ అధికారులు సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు కరీంనగర్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 11 గంటలుగా టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీస్పై ఐటీఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీఈడీ సోదాలు అయితే 2 రోజుల పాటు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ తో పాటు ఇటు కరీంనగర్ లో కూడా ఐటీఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలకి టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీస్ లోను ఐటీఈడీ సోదాలు అయితే నిర్వహించారు. హైదరాబాద్, కరీంనగర్ కార్యాలయాల్లో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. మొదటి రోజు మాత్రం గంగుల కమలాకర్ ఇంటితో పాటు గ్రానైట్ ఆఫీసులలో కూడా, వారి వ్యాపారాలలో కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లలో కూడా కొన్ని సోదాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనప్రియ అపార్ట్మెంట్ లో కూడా తనిఖీలు, సోదాలు చేస్తున్నట్టు, సోమాజిగూడ గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటిలోను, కమాన్ తోటలోను ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి గల కారణం గ్రానైట్ వ్యాపారంలో కొన్ని నిబంధనలు అయితే వీళ్ళు ఉల్లంఘించడంతో ఈ సోదాలు అయితే చేస్తున్నట్టుగా ఐటీ అధికారుల నుండి వస్తున్న సమాచారం సంపాదించారు. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ముంగడుకో వేడేపిస్తున్నావు
2 3 హలో 1 2 3 హలో హలో హలో